హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వంటిల్లు అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ అండి. మన ఎవ్రీడే లైఫ్లోని మనం యూజ్ చేసే కొన్ని టిప్స్ ఇలాంటి ఫాలో అయ్యారంటే మనీ అయితే సేవ్ చేసేసుకోవచ్చండి. ఎవ్రీ ఉమెన్కి ఇవైతే చాలా అయితే యూస్ఫుల్ అవుతాయి. డైలీ లైఫ్లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని స్టోర్ చేసుకోవడానికి ఈ టిప్స్ అయితే మనకి చాలా యూస్ఫుల్ అవుతాయండి. మనం బనానాస్ అవి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా అరటిపళ్ళు అవి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనకి ఫాస్ట్గా మాగిపోయి అండ్ కుళ్ళిపోతూ ఉంటాయి కదండి. సో అలా అవ్వకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి. ఫస్ట్ వచ్చేసి ఒక అరటిపళ్ళ హస్తం తీసుకుని దాన్ని చూపించిన విధంగా ఒక తాడు కానీ గురుపోస్ కానీ తీసేసుకునండి కట్టేసుకోవాలి. ఇలా మనకి కిచెన్లో ఎక్కడైనా ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ హ్యాంగ్ చేసుకున్నామంటే ఈజీగా మనకి తిన్నన్ని రోజులు బాగుంటాయండి, ఫ్రెష్గానే ఉంటాయి, పాడవ్వవు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా అరటిపళ్ళుని హస్తం నుంచి సపరేట్ చేసేసుకోవాలండి. ఫస్ట్ మొత్తం ఏమి ఎరగకుండా ముచ్చుకులు సపరేట్ చేసుకోవాలి. లేదంటే మనకి నైఫ్ ఉంటుంది కదండి, నైఫ్తో నీట్గా కట్ చేసుకోవచ్చు. మనకి అది ముచ్చిగ్గా నీటికిపోతే అక్కడ మొత్తం పాడైపోతుంది కదండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పాడైపోవడం. సో దానివల్ల మనకి ఈగలు నుసుములు అన్నీ పట్టేస్తూ ఉంటాయి. సో ఫాస్ట్గా అయితే పాడైపోతూ ఉంటాయి కదా. తర్వాత వచ్చేసి ఇలాంటి అల్యూమినియం ఫాయిల్ ఒకటి తీసేసుకోవాలండి. మనకు కావాల్సినంత సైజ్ తీసేసుకుని వీడియోలో చూపించిన విధంగా మనం అరటిపళ్ళుకి ముచ్చుకుంటుంది కదండి, అక్కడ మొత్తం ఇది వ్రాప్ చేసేసుకుంటే సరిపోతుంది. చూపించిన విధంగా కవర్ చేసుకోవాలండి. ఇలా కవర్ చేసేసుకోవడం వల్ల మనకి డ్యామేజ్ ఏమి అవ్వదండి అరటిపండు. సో ఇలాగా ఎయిర్ వెళ్ళే బుట్టలు ఉంటాయి కదండి, జల్లెడి బుట్టలు, ఇలాంటి దాంట్లో పెట్టేసుకుంటే మనకి ఎక్కువ రోజులు అయితే ఉంటాయి. అలాగే మనము వెల్లుల్లిపాయలు ఒలుచుకున్న తర్వాత రేకలు ఉంటాయి కదండి, ఈ రేకల్ని మనం పడేస్తుంటాం కదా. ఇలా పడేయకుండా దీంతో మనం ఒక చిన్న టిప్ అయితే ఫాలో అయిపోవచ్చండి. ఏంటంటే క్యారెట్స్ అవి ఎక్కువగా తెచ్చుకుంటాం కదా, ఇలా తెచ్చుకున్నప్పుడు జ్యూసెస్ అవి రెగ్యులర్గా తాగుతూ ఉంటాం కదా. సో ఈ క్యారెట్స్ని ఇలా స్టోర్ అయితే చేసేసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసి క్యారెట్స్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం మట్టి అవేమీ లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకుని ఒక టవల్ తోటి మొత్తం తుడిచేసుకోవాలండి. తుడుచుకున్న తర్వాత మన వెల్లుల్లిపాయ రేకలు ఉంటాయి కదా, ఆ రేకల్ని వేసేసుకుని ఒక టైట్ కంటైనర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ డేస్ అయితే ఉంటుందండి. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి ఇలా కాఫీ పౌడర్స్ అయ్యి ఉంటాయి కదండి, మనకి గడ్డ కట్టేస్తూ ఉంటాయి కదా ఫాస్ట్గా డ్రై అయిపోయి. సో అది మనం యూజ్ చేసుకోలేము, సో పడేస్తుంటాము. కాఫీ కాస్ట్ కూడా మనకి చాలా ఎక్కువ, సో పడేయాలంటే మనసు ఒప్పదు కదా. సో ఇలాంటిగా హాట్ వాటర్ ఉంటుంది కదండి, కొంచెం మరిగి వాటర్ని మనం ఆ బాటిల్లో పోసేసుకున్నామంటే ఈజీగా అయితే ఒక 5 minutes పక్కన పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుని అప్పుడు మనం స్పూన్ పెట్టి కలిపామంటే మనకి లూజ్ అయిపోతుంది, మొత్తం కరిగిపోతుందండి. తర్వాత ఒక సిలికాన్ మౌల్డ్ తీసేసుకొని దాంట్లో ఇది ఉంది కదండి, మనం కరగబెట్టిన కాఫీ అది మొత్తం పోసేసుకోవాలి. దాంట్లో పోసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి నెక్స్ట్ డేకి ఐస్ క్యూబ్స్ లాగా ప్రిపేర్ అయిపోతాయి. మన కాఫీ ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నామో ఒక క్యూబ్ తీసుకుని మొత్తం ఒక కప్లో వేసేసుకుని అలాగే షుగరు మిల్క్ వేసుకుని మొత్తం కలిపేసుకుంటే కాఫీ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ టిప్స్ అండి, ఫాలో అయిపోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.